హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. సో ఈరోజు డయాబెటీస్ అంటే ఏమిటి, అసలు డయాబెటీస్ ఎప్పుడు మనము డయాగ్నోస్ చేస్తాం, సో ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఒకవేళ డయాగ్నోస్ అయిన తర్వాత డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరికైనా షుగర్ వాల్యూస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే తినకుండా 70 to 100 వరకు ఉంటాయి. సో ఎవరికైతే 100 to 125 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని అంటాం. 125 కన్నా దాటితే అప్పుడు దాన్ని డయాబెటీస్ అని అంటాం. సో ఇది ఫాస్టింగ్ షుగర్ వాల్యూ. సెకండ్ థింగ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ షుగర్ వాల్యూ అంటే తిన్న తర్వాత ఇన్ జనరల్గా నార్మల్గా 70 to 140 మధ్యలో ఉంటాయి. ఎవరికైతే 140 to 200 మధ్యలో ఉందంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని అంటాం. 200 దాటితే దాన్ని డయాబెటీస్ కిందగా గుర్తిస్తాం. ఈ రెండింటితో పాటు మూడవ ఏంటంటే పారామీటర్ ఏంటంటే HbA1c. HbA1c ఏంటంటే 3 months యావరేజ్. HbA1c నార్మల్గా 5.6 లోపు ఉంటుంది. ఎవరికైతే 5.7 నుంచి 6.4 మధ్యలో ఉందంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని అంటాం. 6.4 దాటితే దాన్ని మనం డయాబెటీస్ కింద చూస్తాం. సో ఎవరికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 125 దాటిందో, లేకపోతే పోస్టల్ బ్లడ్ షుగర్ 200 దాటిందో, HbA1c 6.5 దాటిందో వాళ్ళకి డయాబెటీస్ ఉందని చెప్తాం. ఒక్కసారి షుగర్ వాల్యూస్ ఎక్కువగా వచ్చిందంటే ఒక 15 days మళ్ళీ చెక్ చేసుకుంటాం. సో సెకండ్ టైం కూడా షుగర్ వాల్యూస్ ఇలానే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అని అంటాం. సో టైప్ 1 డయాబెటీస్కి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కంప్లీట్గా అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం కంప్లీట్గా ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాల్సిందే. సో వీళ్ళకి ఓన్లీ బేసల్ బోలస్ రెజిమెన్ అంటే రోజుకి 4 ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే ఒక బోలస్ ఏ పూటకి ఆ పూటకి అంటే ఎన్ని పూటలు తింటే అన్ని పూటలు, అంటే ఉదయం ఒకసారి తింటే ఉదయం, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, అలా 3 బోలస్ ఇంజెక్షన్స్ అంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఇస్తాం. అలానే ఒక 24 hours పాటు పనిచేసే విధంగా ఒక లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇస్తాం. దీన్నే బేసల్ బోలస్ రెజిమెన్ అంటాం. ఇది ఒకటే అప్రూవ్డ్ ఇన్సులిన్ రెజిమెన్ అండ్ బెస్ట్ రెజిమెన్ ఫర్ ద టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ చూసుకుంటే టైప్ 2 డయాబెటీస్ చాలా వరకు ఏంటంటే లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు డయాబెటీస్ని 50% కంట్రోల్ చేసేది మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్లనే. సో ఎవరికైతే డయాబెటీస్ వచ్చిందో వాళ్ళకి తప్పనిసరిగా ఒక 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీ కానీ లేకపోతే వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు డైట్ అంటే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కానీ, లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే చాక్లెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్, ఇలాంటి సింపుల్గా షుగర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ అంటే ప్రాసెస్ చేయని హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ లేకపోతే మిల్లెట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఫ్రూట్స్ తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం ఎక్కువగా తీసుకోవాలి. సో ఎవరికైతే డయాబెటీస్ వచ్చిందో వాళ్ళకి కార్బోహైడ్రేట్ క్వాంటిటీ, సింపుల్ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ కార్బోహైడ్రేట్ క్వాంటిటీని కూడా తగ్గించి ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోమని చెప్తాం. సో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. సో సబ్జా అండ్ కర్రీ ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటాం. సో వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఇంకా షుగర్ వాల్యూస్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకి మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ మెడికేషన్స్లో చాలామందికి ఏంటంటే సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ ఒకే మెడికేషన్ పెట్టాం. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ డిసీజ్ బట్టి, అంటే ఒకవేళ పేషెంట్కి డయాబెటిక్ పేషెంట్స్కి ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే వాళ్ళకి GLP-1 అనాలాగ్స్ కానీ SGLT ఇన్హిబిటర్స్ కానీ పెడతాం. ఎందుకంటే ఈ 2 షుగర్ మెడికేషన్స్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తూ హార్ట్ని కాపాడతాయి. అలానే వాళ్ళ కిడ్నీ పేషెంట్ అనుకోండి, కిడ్నీకి షుగర్ కంట్రోల్ చేస్తూ ఈ కిడ్నీ కాపాడే విధంగా మనకి ఏదైతే GLP-1 కానీ SGLT ఇన్హిబిటర్స్ పెడతాం. సపోజ్కి ఈ షుగర్ పేషెంట్ అనేది వెయిట్ ఎక్కువ ఉన్నాడంటే వెయిట్ లాస్ అయ్యే విధంగా మెడికేషన్స్ పెడతాం. అంటే GLP-1 అనాలాగ్స్ అనేది వెయిట్ లాస్ చేస్తుంటే వీటిని పెడుతుంటాం. సో పేషెంట్ని బట్టి వాళ్ళ మిగతా డిసీజ్ని బట్టి ఏ మెడికేషన్స్ పెట్టాలనేది మనము డిసైడ్ చేస్తాం. ఒకసారి మెడికేషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 80 to 130 మధ్యలో, అంటే సుమారుగా ఒక 100-110 మధ్యలో. సో పోస్ట్ ప్రెగ్నెంట్ తిన్న తర్వాత 80 నుంచి 180 మధ్యలో మెయింటైన్ చేయమని చెప్తాం. సో ఫాస్టింగ్ కంటే పోస్ట్ ప్రెగ్నెంట్ 40-50 కంటే ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకూడదని చేసుకుంటాం. HbA1c ఏమో యంగ్ వాళ్ళకి 6.5 to 7 మధ్యలో, కొంచెం ఓల్డ్ వాళ్ళకి అరౌండ్ 7 మెయింటైన్ చేయడానికి చూసుకుంటుంటాం. ఎవరైతే ఇలా షుగర్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో అంటే ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే స్ట్రోక్ రావడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, ఇలాంటి వాటిని మనం నివారించవచ్చు. సో
తగిన టైంలో మనకి డయాబెటీస్ ఉందా లేదా గుర్తించి వెంటనే లైఫ్ స్టైల్ డైట్ పాటించి కంట్రోల్ అవ్వకపోతే మెడికేషన్ తీసుకుంటూ ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందుగానే ఇటువంటి కాంప్లికేషన్స్ నివారించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.